ఆడపిల్లలందరినీ చదివిస్తాం. మహిళలపై జరిగే ఎలాంటి హింసనైనా ఎదిరిస్తాం. కులమత భేదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గెలిచినప్పటి నుంచి ప్రతి స్కీమ్ పైన మహిళలకు హక్కు ఉందన్నట్టు మరి ఈ రోజు మహిళలకు బస్సులు ఫ్రీ, ఉచిత గ్యాసు, కరెంటు, ఈ రోజు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇందిరమ్మ చేసినటువంటి ఘనకార్యాన్ని ఈ రోజు మన శాసనసభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సభ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇట్టి సభను ఉద్దేశించి ఏపీఎం సన్నయ్య సార్ గారు మాట్లాడగలరని కోరుచున్నాం. సమ్మయ్య సార్ గారికి, అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షురాలు అక్క గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, సీనియర్ నాయకులకు ఆనందం గారికి, యువ నాయకులకు గోపాలన్న గారికి, గణపురం షఫీయుద్దీన్ గారికి, మరి వీర్లపల్లి మహిళా మాతృమూర్తులకు, అక్కలకు, మరియు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే చేస్తుందనేది నిరూపిస్తున్న అటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజుల్లో 2 సంవత్సరాల క్రితం మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఇవన్నీ లబ్ధి చేకూరుస్తామని ఆ రోజు మీ ఇంటింటికి రేషన్ కార్డు ఇవ్వలేరు. ఆ రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు మేము 2006లో ఉన్నాం. రేవన్న ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నాం. ఆ రోజు ప్రతి ఊర్లో ఏ విధంగా కట్టుకున్నా ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అయితే ఇచ్చినామో ఈ రోజు కూడా మన మండలంలో 676 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంటికాడ ఎవ్వరు కూడా ఏ విలేజ్ లో కూడా ఏ నాయకుడు కూడా ₹1 తీసుకోకుండా వాళ్ళకు అకౌంట్లలో ఆలోచిస్తున్నారు. అది తప్పకుండా స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా ఆ గ్రామాలలో కట్టిపియడానికి కూడా ముందుంటుంది. అదేవిధంగా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మలు, మీరు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మరి ఒక్క ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు ఏ పార్టీని చూడకుండా ఎవరైతే పార్టీకి కంపల్సరీ వాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీరు ఒక్కసారి కూడా ఆలోచించండి. ఎవరికైనా లబ్ధి చేకూరాలని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది. అది గుర్తుపెట్టుకొని రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ దగ్గర ఈ వారం రోజులలో రాబోతారు ప్రజానాయకులందరూ. మరి అట్టి క్యాండిడేట్ ను తప్పకుండా మీరు ఓటేసి గెలిపించాల్సిన అవసరం మీ పైన చాలా ఉంది. మరి దాంతో అది గెలిపించినాక మీ పనులు చేపించుకోవడానికి చాలా ఉంది. అందు గురించి తప్పకుండా మీరు మహిళా మూర్తులు అందరూ తప్పకుండా మీరు వేసే ఓటు ఆలోచించి ఓటేయండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ, మీరు ఎక్కడ పోయినా బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మీకు ఏది చేపించినా కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తుంది. మరి ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి మీ అందరి ముఖాలలో సంతోషం చూడాలని మంచి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి మన పార్టీ నాయకులందరూ కూడా తమ తమ గ్రామాలలో ఆ మహిళా సంఘం నాయకులు ఎవరెవరు ఉండో వాళ్ళతోటి మాట్లాడుకొని రేపు ఇదే విధంగా గ్రామ పంచాయతీ దగ్గరనో ఎక్కడో చావిడి దగ్గర మరి ఇటు కార్యక్రమాలను అందరూ చేపించి ఈ 2 రోజులలో ఎలక్షన్ కూడా రాబోతుందని పేపర్లలో చూస్తున్నాం కదా. కావున అందరూ కూడా మరి ఆ గ్రామాలలో పెద్ద ఎత్తున ఆ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.